అలా బయటికి వెళ్తున్నా. ఎందుకు? మా కొత్త హీటర్ బ్రహ్మాండంగా కాలిపోయినందుకు. కొన్ని 1 మంత్ కూడా కాలేదు, కాలిపోయింది. అలా దగ్గరలో ఉన్న ఒక షాప్కి వచ్చేసిన. రిపేర్ చేసి అన్నాడు, కాకపోతే 250 అన్నాడు. ఇక్కడ జోక్ ఏంటంటే 250 అని కాదు, కొత్తది కొట్టుంటే జస్ట్ 350. ఇక ఫైనల్గా 150కి రిపేర్ చేస్తా అన్నాడు ఆయన. నా దగ్గర రైస్ కుక్కర్ కూడా ఉంది, రైస్ కుక్కర్ రిపేర్ చేస్తామంటే చేస్తా అన్నాడు. రిటర్న్ రూమ్కి అయితే వస్తున్నా. ఇక్కడ వెహికల్ చూసారా, రోడ్ దాటుదామంటే ఒక్కొక్కటి రాకెట్ లాగా వస్తున్నాయి. ఇక మనం వెళ్ళాల్సింది స్పేస్లో కాదు, జస్ట్ రోడ్ దాటి రూమ్ కని. ఇదన్నమాట మన రైస్ కుక్కర్. ఇక దీన్ని ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఇక మనం బయలుదేరుతున్నాం. ఇక గ్యాప్లో మన బొజ్జ వినాయకుడు దర్శించుకున్నాడు. ఇక ఈ వినాయకుడు బొమ్మలు చూసిందడే నా మైండ్లో ఒక సాంగ్ వస్తుంది. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ఇక అంతలోనే షాప్కి వచ్చేసినాము. ఇక షాప్లో అంకుల్ చూసి గిన్నెలు తేలేదా అన్నాడు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేను చాలాసేపు డీలింగ్ కుదరలేదు. ఆయన ఎందుకు? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.